అందరికీ చక్కటి నృత్యము, చక్కటి సంగీతము, చక్కటి ధ్యానము నేర్పిద్దాము, చూపిద్దాము అనే ఈ యొక్క ఉద్దేశము. మరి మీరు వచ్చి నిజంగా మాకు చాలా అత్యద్భుతంగా ఇన్ని వేల మందిని మీరు ఆదరించారు మనం. అండ్ ఇట్ వాజ్ రియల్లీ గ్రేట్, వెరీ వెరీ వండర్ఫుల్. అండ్ సో నాకు చాలా ఇష్టమైన గానమూర్తి పాడారు మీరు. దాంతో థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామీజీ. ఇండీడ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. స్వామీజీ గారు మేడం శ్వేత గారి భర్త ఐవి రేణుకా ప్రసాద్ గారు మృదంగంపై వాయిద్య సహకారం అందించారు. గట్టిగా చెప్పండి కొడదాం. వయలిన్ పై కోలంక గారు తెలుసు కదా బాగా. మరి ఆయన మా గురువు గారు టిఎస్ చంద్రశేఖర్ వేణువు. మరి అంతా వాళ్ళంతా సమకాలికులు. వాళ్ళు మనం సమకాలికులు ఇక్కడ. సో రేణుకా ప్రసాద్ గారిని సన్మానిస్తున్నారు బ్రహ్మర్షి పత్రిజీ గారు. గట్టిగా చెప్పట్లు. శ్రీ కోలంక సాయి కుమార్ గారు వయలిన్ పై వాయిద్య సహకారం అందించారు. వారికి చిరు సన్మానం. తదుపరి కార్యక్రమం దుబాయ్లో నివసిస్తున్నటువంటి ధ్యానమిత్రుడు ప్రేమణ మాస్టర్ రామ్ జగదీష్, తెలుగువారే, మన గ్రేట్ పిరమిడ్ మాస్టర్. మరి మిస్ సౌజన్యతో ఈరోజు వివాహ నిశ్చితార్థం జరుపుకోబోతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన శ్రీ జగదీష్ గారు మరి ఢిల్లీలో గొప్ప చదువులు చదివి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చదివి, తిరుపతిలో మాస్టర్ ఉంది. మరి దుబాయ్లో ఎంతో ధ్యాన ప్రచారం చేశారు. గట్టిగా చెప్పలు కొడతాం జగదీష్ గారికి. మరి ఈ రోజు వారు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు మన అందరి మధ్యలో. చెప్పలు కొడతామా? శ్రీ జగదీష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఆత్మ బంధువులందరికీ నమస్కారాలు. గురువు గారు బ్రహ్మర్షి పత్రిజీ గారు నాకు 2001 జూన్ 12 పరిచయం అయ్యారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఐఐటి ఢిల్లీలో చదివే రోజుల్లో పత్రిజీ గారు క్లాస్ పెట్టాలంటే సెకండ్ సెమిస్టర్ లో పెట్టాను సార్ అని చెప్పాను. సో అదే విధంగా నేను సెకండ్ సెమిస్టర్ లో పత్రిజీ గారు క్లాస్ పెట్టాను. ఆ రోజు అక్కడి నుండి 2006లో రిలయన్స్ ఇండస్ట్రీస్ బాంబేలో జాయిన్ అయిన తర్వాత ఒకరోజు జైపూర్లో మేము కలిసినప్పుడు ముందు దుబాయ్కి వెళ్ళిపోవా అన్నారు. అప్పుడు వెంటనే నాకు ఒక 1 month లోనే ఆఫర్ రావడం జరిగింది. సో పత్రిజీ గారిని లాస్ట్ ఇయర్ 2008 డిసెంబర్లో దుబాయ్కి ఇన్వైట్ చేశాం. సో సెకండ్ టైం 2009 అక్టోబర్లో వచ్చినప్పుడు పత్రిజీ సార్ ఇంకా దుబాయ్లో నీ పని అయిపోయిందయ్యా, ఇక్కడ టీం రెడీ చేశావు, నువ్వు హైదరాబాద్ వచ్చాయన్నారు. అన్న వెంటనే నాకు 1 week లో మళ్ళీ హైదరాబాద్లో జాబ్ రావడం, సౌజన్యతో మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం, ఇవన్నీ కూడా సో ఒక గురువు గారిని మనం ఎప్పుడైతే పరిపూర్ణంగా నమ్ముతామో మనకు కావాల్సినటువంటి మనం చేయాల్సినటువంటి కార్యాలు ఆయన చూసుకుంటారు. సో ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. సో పత్రిజీ గారి ఆధ్వర్యంలో, మీ అందరి ఆధ్వర్యంలో, గొప్ప యోగుల ఆధ్వర్యంలో నాకు నిశ్చితార్థం జరగబోతుంది. సో చాలా సంతోషం. ఐ రియలీ థ్యాంక్ఫుల్ టు మై గురూజీ వన్స్ అగైన్. మరి ఢిల్లీలో ఐఐటిలో మరి చదివి అక్కడి నుంచి రిలయన్స్ లో పెద్ద జాబ్ లో ఉండి మళ్ళీ అక్కడి నుంచి దుబాయ్ పోయి అక్కడ దుబాయ్లో అందరికీ ధ్యానం నేర్పించి ఎంతో మంది మాస్టర్లను తయారు చేసి మళ్ళీ ఇండియాకి వచ్చి మరి మేడం గారు ఏం చేస్తారో మరి పాపం అయింది. 2 నిమిషాలు. ఇక్కడకు విచ్చేసిన ధ్యానులందరికీ నా శుభాభినందనలు. చిన్నప్పటి నుంచి నాకు ధ్యానం గురించి అవగాహన ఉంది. మా నాన్నగారు ధ్యాన మార్గంలో 30 ఏళ్లుగా ఉంటున్నారు.